పాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. లోపల ఈ గ్యాస్ పోయి అక్కడ మండుతూ ఉంటుంది కుంపటి, ఈ గ్యాస్ పోతూ ఉంటుంది. అందుకనే బాగా భోంచేసిన చూడండి, ఫుల్గా లాగాడంటే అంటే హీ సప్లైస్ గ్యాస్. గ్యాస్ సప్లై చేస్తుంటాడు. అప్పుడు మళ్ళీ అక్కడ పచ్చనం అయిపోయిన తర్వాత ఈ బికమ్స్ ఫ్రీ. అబ్బా ఇప్పుడు హాయిగా ఉందండి. ఒకవేళ సరిపోలేదు అనుకోండి, ఫ్యూయల్ కావాలనుకోండి, అప్పుడు అనమాట డైజిన్ గీజిన్ వేసి ఫ్యూయల్ అదంతా చేసేస్తే అప్పుడు ఎవరిదంత పచామ్యన్నం చతుర్విధం. స్వామీజీ నేను తినేదంతా ఇట్లాగే చేస్తాడా భగవంతుడు? నో ఉపాసన చెప్తాను వినండి. ఇప్పుడు చేస్తాడు భగవంతుడు. చేస్తే పచామ్యన్నం చతుర్విధం. చూడండి, అహం నేను అర్జున నేనేనయ్యా. ఏంటయ్యా నువ్వు చేసేది? పచామ్యన్నం చతుర్విధం, 4 రకాలైన భోజనాలు అందరు తింటారు. నేను చాలా తింటా, నువ్వు ఏమన్నా తిను. ఈ 4 కిందకే వస్తాయి. పచామ్యన్నం చతుర్విధం, చతుర్విధం అన్నం. నువ్వు తినేదంతా లేసాసి మా ఇంట్లో 10 కూరలు చేస్తారు. నువ్వు పూసుకో, నువ్వు 10 కాదు 50 కూరలు చేసినా కూడా 4 కిందకే వస్తాయి. ఎందువల్ల? భోజ్యం, లేహ్యం, చోష్యం, భక్ష్యం. 4 రకాలైనటువంటివి. భోజ్యం ఏంటండి? భోజ్యం, భక్ష్యం. భోజ్యం అంటే ఏంటో తెలుసా? గుర్తుపెట్టండి. కేవలం పళ్ళతో కూడా పెద్ద ఉపయోగం లేకుండా, దంతాలతో కూడా నాలుకనే ఉపయోగించి గరిటలాగా లోపలికి పంపించేయడానికి ఉపయోగపడేది ఏదైతే ఉందో అది భోజ్యం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కూర ఉందనుకోండి, ఇప్పుడు ఆకుకూర చేశారు, పాలకూర. దాన్ని ఏం చేస్తావు? పాలకూరని హల్వా, హల్వా, కోవా, వా, అన్ని వాతో ఉన్నాయి. హల్వా, కోవా, వా, మన్నా అచ్చడు. సో అవి వేసుకున్నామండి. ఆ హల్వాని ఎట్లా తింటావు నువ్వు? హల్వాని పళ్ళ కింద తీసుకొని చిలకడదుంప అదేమన్నా నో కొబ్బరే కాదు. కాబట్టి మనం అక్కడ వేయగానే, అందుకని మనం అంటారు బా ఎంత నోట్లో వేసుకోగానే కరిగిపోయిందండి. అందుకని ఒక్కోరుండా తినేటప్పుడులా వాళ్ళకి ఆనందం ఎక్కువ మాట్లాడేస్తారు, టప్పని లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏడవలేక ఏడుస్తుంటారు లోపల. ఒకటే గులాబ్ జామున్ ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేశారు. 5 మంది ఇంట్లో ఉండేది. 5 గులాబ్ జాములు తెచ్చాడు అతను. 5 ఇచ్చేసారు, అయిపోయింది. తినమన్నా అది తీసుకొని భలే ఉంది నాన్న అనేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడ తెచ్చావు నాన్న ఇది? లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు అంటే ఇచ్చినోడు ఎదురుగుండానే ఉండకపోతే పోయి ఉంటే ఇదేంది మళ్ళీ అతనేం చేశాడు? నువ్వు మాట్లాడి, అతను ఉంటే కదా నేను మాట్లాడాను. ఆయన అన్నావు, నువ్వు అన్నాదు. అర్థమైంది. కాబట్టి మనం ఏదైతే దంతాలతో అవసరం లేకుండా, కొరకాల్సిన అవసరం లేకుండా, నమలాల్సిన అవసరం లేకుండా కేవలం అలా మెదిపి, కరెక్ట్ వర్డ్ ఈస్ మెదిపి, రసానందం. ఇదిగో ఇది భోజ్యం, ఇది భోజ్యం. భక్ష్యం, భక్ష్యం అంటే ఏంటి తెలుసా? నవిలేటి భక్ష్యాలు. ఇప్పుడు గారెలు ఉన్నాయనుకోండి, బూరెలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ నవలాల. కొబ్బరి ఉంది, ఇంత నవలాలి, ఇవన్నీ నమిలి మింగాల. అంతేగాని ఒక గారేసి దాన్ని అట్లా లోపలికి పంపించామంటే ఇంకేం లాభం లేదు. అది నవలాలి. కాబట్టి నవిలేటివి భక్ష్యాలు, మెదిపి మింగేటివి భోజ్యములు. తర్వాత లేహ్యములు. లేహ్యములు అంటే ఏంటో తెలుసా? పచ్చళ్ళు.
పికిల్స్, ఊరగాయలు అంటే చప్పరించేటి. లేహ్యం అని అంటే చప్పరించే. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా లేహ్యం అని ఎందుకు వచ్చింది తెలుసా? లేహ్యం చప్పరిస్తారు, అదంతే. మాత్ర అయితే మింగుతాడు, లేహ్యం అయితే చప్పరిస్తాడు. అశ్వగంధాది లేహ్యం ఇంకొద్ది పెట్టండి సార్, బాగుంది. లేహ్యం అంటే చప్పరించేటివి. కాబట్టి పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏవైతే ఉంటాయో ఇవి లేహ్యం. చోష్యం, నాలుగవది చోష్యం. చోష్యం అంటే ఏంటో తెలుసా? పీల్చేవి, పీల్చే వాటిని. ఇప్పుడు లాస్ట్లో చూడండి మజ్జిగ వేసి జురుకోవడం, ఇవి చోష్యం. ఇప్పుడు పాయసం దేని కిందకు వస్తుంది చెప్పండి? చోష్యం. చోష్యం, ఇవన్నీ చోష్యాలే. ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా, ఐస్ క్రీమ్ కూడా చోష్యమే. ఐస్ క్రీమ్ నవ్వుతామా? లేదు కదా. అందుకని అది ఒకటి తెస్తాడు, అది చిన్న కప్పులో ఐస్ క్రీమ్ అది తినే పోకడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది చోష్యమా కాదా. భోజ్యం, భక్ష్యం, లేహ్యం, చోష్యం. ఇంకేముండాయో చెప్పండి? చెప్పవా, ఇంకేం చెప్తావు? భగవంతుడు తిరిగి. ఎందుకంటే అన్నం బ్రహ్మేతి, అన్నం బ్రహ్మ గనక ఎన్ని తయారు చేసినాడో తనకు తెలుసు, తద్రూపం. అందుకని ఆయన చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు చెప్పండి ఇంకేమైనా ఉన్నాయేమో? చూసారు ఎంత క్లియర్గా భగవద్గీత. అర్జున పచామ్యన్నం చతుర్విధం. కాబట్టి భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు ఇవి తప్ప ఇంకేమీ లేవు. సహజ మంచినీళ్ళు అవి కూడా పీల్చేవే. స్ట్రాయిస్ పీల్చేటివన్నీ అవే. అర్థమవుతుంది? ఫ్యాంటా, కోకోకోలా, థమ్సప్, పెప్సీ అన్నీ పీల్చేవి ఇంతే. కాబట్టి పచామ్యన్నం చతుర్విధం, ఈ 4 రకాలైనటువంటి ఆహారాలని చూసారా? ఇదో సీనం. ఇప్పుడు పచ్చనం చేసేది అక్కడ అన్నాదం స్వరూపం. మరి ఓషధులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు వంకాయలు వచ్చాయి కనుక నువ్వు ఆహారం చేసుకుని వంకాయ తింటున్నావు కాబట్టి అది అన్నము, లోపల అన్నాదము. ఓకే, బాగుంది. మరి అది ఎట్లా తయారైంది? అది ఇక్కడ లోపల తినడానికి ఆధారమైనటువంటి జఠరాగ్ని రూపంలో ఎవరైతే పచనం చేస్తూ ఉంటాడో రసాత్మక, మనం లోపల వేసేస్తే ఉడికినటువంటి ఆహారాన్ని లోపలేస్తే మళ్ళీ దాన్ని లోపల కుక్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అహం వైశ్వానర అగ్నిలో ఉడకబెట్టేసేటప్పటికీ అదేమవుతుంది? మనమేమో చూసినాం. ఇప్పుడు రైస్ తీసుకొని వచ్చారు మీరు, రైస్ బాగా మెత్తగా అయిపోయింది ఇడ్లీ దగ్గరకు వచ్చేటప్పటికి. కానీ ఇదే మళ్ళీ లోపల పరమాత్మ వండేటప్పటికీ వైశ్వానర అగ్నితో రసంగా మారిపోయింది. సరేనా? ఇప్పుడు అది డైజెషన్, వ్యానం, సమాన వాయువు డైజెషన్ జరిగింది, జీర్ణశక్తి. అప్పుడు వ్యానం, సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్. చూసారా? కాబట్టి రసరూపంగా పరమాత్మ తయారు చేసేస్తే లోపల మళ్ళీ నువ్వు వండి తిన్నదాన్ని మళ్ళీ లోపల ఆయన పచనం చేసిన తర్వాత రసరూపంగా తయారైన తర్వాత అది దేహంలో అన్ని భాగాలకి అందుతూ ఉంది. ఇక్కడ మళ్ళీ ప్రాణం పనిచేస్తూ ఉంది, వ్యానవాయువు. ఎందుకని? సమానమేమో డైజెస్ట్ చేసింది, వ్యానమేమో సర్క్యులేషన్ తిప్పుతూ ఉంది. కాబట్టి దేహంలో అన్ని చోట్లకి అది వస్తూ ఉంది. కాబట్టి దేహం ఉంది అంటే ప్రాణే ప్రతిష్ఠితం. ఇప్పుడు అర్థమైందే? కాబట్టి అక్కడ జఠరాగ్ని రూపంలో ఉండి వైశ్వానరగ్నిగా దాన్ని పచనం చేసి మళ్ళీ రసరూపంలో మార్చి దేహానికి గనక అందించకపోతే ఉండేందుకు అవకాశమే లేదు గనక శరీరం ఏదైతే ఉందో ప్రాణే ప్రతిష్ఠితం, ఆ ప్రాణంలోనే ఉంది ఇది. మరి ప్రాణం ఎక్కడుంది? శరీరంలో ఉంది. శరీరం ప్రాణే ప్రతిష్ఠితం, ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. క్లియర్? ఎనీ డౌట్? కాబట్టి రసరూపంగా దాన్ని తయారు చేయడానికి పరమాత్మ అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఈ ఆహారం రావడానికి సోమరూపుడై చంద్రుడు రాగా. ఎందుకని? ప్రకాశం గనక లేకపోతే వస్తువులు తయారు కావు. అంత అన్నబ్రహ్మోపాసన. ఇప్పుడు ఆహారం తయారు కావాలనుకోండి సూర్యుని యొక్క ప్రకాశం ఉండాలి.
కేవలం సూర్యుని యొక్క ప్రకాశంతో అవి జీవిస్తాయి, లేకపోతే చచ్చిపోతాయి. సూర్యరశ్మి కనుక లేకపోతే చచ్చిపోతాయి. అవి జీవించడానికి, మొక్కలు జీవించడానికి సూర్యరశ్మి అవసరం. కానీ అవి వృద్ధి చెందడానికి, సస్యములు ఔషధులు వృద్ధి చెందడానికి చంద్రుడు అవసరం. చంద్రుడు అవసరం. అందువల్ల పుష్ణామిచ్చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. చూసారా, ఔషధి సర్వాః. కాబట్టి ఈ ఔషధులన్నీ కూడాను, కాయగూరలు కానీ ఏవైనా సరే, నీకు ఈ పంటలన్నీ పండడానికి ఎవరు ఉండేది? సోమో భూత్వా రసాత్మకః. సోమః చంద్రుడు. కాబట్టి చంద్రుని రూపంలో ఉండి ఔషధుల్ని తయారు చేస్తూ ఉన్నాను. మీరు తినేటువంటి ఆహారాలంతా తయారు చేస్తూ ఉన్నాను. అక్కడ అన్న రూపంలో ఉన్నాను. చూసారా, అక్కడ అన్న రూపంలో ఉన్నాను. నువ్వు తినేటప్పుడు అన్నాదంగా ఉన్నాను. ఇదే జఠరాగ్ని రూపంలోకి వచ్చి వైశ్వానరాగ్నిగా మళ్ళీ దీన్ని పచనం చేసి నీ దేహానికి అందిస్తున్నాను. కాబట్టి అన్నము నేనే, అన్నాదము నేనే. కాబట్టి సర్వం బ్రహ్మైవ. కాబట్టి అన్న రూపేణ పరబ్రహ్మైవ అన్నేన ప్రతిష్ఠితం. అన్నాద రూపేణ పరబ్రహ్మ ఏవ అన్నాదే ప్రతిష్ఠితం. క్లియర్, వెరీ వెరీ క్లియర్. అందువల్ల ఎప్పుడైతే వైశ్వానర అగ్నిగా తాను ఉండి దీన్నంతా చేస్తున్నాడో, మనం తింటున్నాం కదా సినం, మనం తింటున్నాం కదా, మనం ఏమంటాము? పరమాత్మ తలుచుకుంటున్నాం. అహం వైశ్వానరో భూత్వా బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని ఎందుకు బ్రహ్మార్పణం అని తింటున్నాం? బ్రహ్మార్పణం, కృష్ణార్పణం, రామార్పణం, ఈశ్వరార్పణం ఏదైనా సరే పరమాత్మకి అర్పించడం ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? అందువల్ల భుంక్తే పాపం, పాపాన్ని భుజించిన వాడు అవుతున్నాడు అని భగవద్గీతలో చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఏదైనా ఆహారం మనం తీసుకున్నాము అని అంటే, ఏదైనా సరే, ఇప్పుడు అది ఏదో గొర్రె మేక అవే కాదు, ఈవెన్ మన ప్లాంట్ లైఫ్లో నుంచి వచ్చినా కూడాను, కాయగూరలో వచ్చినా, ఆకుకూరలో వచ్చినా వాటిలో జీవం ఉంది. జీవాన్ని చంపకుండా నువ్వు భోంచేయలేవు. అర్థమవుతుందా? ఇప్పుడు జీవాన్ని చంపకుండా భోంచేయలేవు. కాబట్టి వాటిల్లో కూడా జీవాలు ఉన్నాయి. వాటిని చంపితేనే నువ్వు తీసుకెళ్ళి వాటిని పొయ్యి మీద పెట్టావనుకో, ఉడకబెట్టేసావనుకోండి, చచ్చిపోతాయి అవన్నీ. ఇది పాపం, ఇది పాపం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? బ్రహ్మార్పణం ఉపాసన సినం పరమాత్మకి అర్పణ చేస్తున్నాం. ఎందుకో తెలుసా? అన్నాదహ అన్నాదే ప్రతిష్ఠితం పరబ్రహ్మ ఏవ. కాబట్టి అయ్యా, లోపల పచనం చేసిన వాడివి నీవే, ఆరగించేవాడివి కూడా నీవే కా. అప్పుడు నా పాపం నాకు అంటదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆరగించేవాడివి కూడా నువ్వే అయినప్పుడు కర్త నీవే గనక భోక్త నీవే. అర్థమవుతుందా? ఇప్పుడు కనుక నేను తిన్నాను అనేటువంటి భావన లేదు ఇక్కడ. చూడండి, ఉపాసనలు ఎట్లుండదు చూడండి, ఏమీ అంటదు భక్తుడికి. కృష్ణార్పణం, సరేనా? నాస్తికుడు తింటాడు, భక్తుడు తింటాడు ఒకే ఇంట్లో, వాడికి అంటది, వీడికి అంటది పాపం. ఎందుకో తెలుసా? అన్నాదం ఎవరు తెలుసా? పరమాత్మ. అన్నాదం పరమాత్మ, అన్నము పరమాత్మ. పరమాత్మ పరమాత్మనే తింటున్నాడు, నాకేమి సంబంధం లేదు. మాకు పాపం లేదు సార్. ఇప్పుడు ఎందుకో తెలుసా? మేము తినలేదు సార్. ఎవరు తినేది? ఆయన సార్ లాగేది, మేం కాదు. మేము తోసేస్తాం, ఆయన లాగేస్తున్నాం, ఇంకేమీ లేదు. కాబట్టి కృష్ణార్పణం ఏ వండర్ఫుల్ థింగ్. మీకు అర్థమవుతుందా? సాధన చూడండి ఎట్లా ఉందో. ఏమీ అంటదు, తామరాకు మీద నీటి పట్టే మన జీవితం. లాజికల్. మీకేం నమ్మమని చెప్తున్నానా? జ్ఞానమా? కాబట్టి అన్నాదం పరమాత్మ అయిపోయాడు. ఇప్పుడు అన్నం ఆయనే కదా, అన్నాదం ఆయనే. కాబట్టి ఆయన్నే కృష్ణార్పణం అంటున్నాం కనుక, సార్ మీరు తినేశారు కనుక, ఒకవేళ వాటిని మేము ఉడకబెట్టడం ఏమైనా చచ్చిపోయి ఉంటే, తిన్నది తమరు గనక
ఇప్పుడు మీరు అనుకోవచ్చు స్వామిజీ, అంటే మీరు ఇంకా కొంత అడ్వాన్స్డ్ అనమాట నాకన్నా. మీరేంటంటే అంత బాగానే మీది లాజికల్గా ఉంది కానీ జ్ఞానపూరితంగా ఉంది, బుద్ధి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీది బాగుంది, కానీ మీకు హృదయం ఉన్నట్టుగా కనిపించడం. ఇంకొద్ది అడ్వాన్స్డ్ మీరు. ఏంటో నీ హృదయం ఏంటని. మరి మనం తినేసి యుక్తిగా ఆయన మీద దోసేయడం, అప్పుడు పాపం ఆయనకి పోదా? ఆయనకు అస్సలు పోదు. ఎందుకని పోదు? అన్నం ఆయనే, అన్నాదం ఆయనే. తన కనుక వేరే దాన్ని తింటే పాపం సార్, ఆయనే తినడం. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మీకు. ఆ భావనలో నేను కూడా తినగలిగితే తిను. ఎప్పుడైతే ఆ భావంలో తినగలిగితే అన్నావో నువ్వు కాదు, అంతే. నీకు భావం ఉంది, అర్థమవుతుందే, అది వేరు అక్కడ. కాబట్టి మనం ఆహారం తీసుకుంటూ ఉండినా ఎక్కడ అంటకుండా ఉండడానికి చూడండి భావ స్పందన. ఇది బుద్ధిలో పవిత్రత పెరిగిపోతూ ఉంటే మనుగడలో పవిత్రత ఉంటే మహిలో పవిత్రత. అచ్చా, అందువల్ల అహం వైశ్వానరో భూత్వా, వైశ్వానరో భూత్వా బ్రహ్మవే. ఈ భాష ఆయనకి తెలియదే. ఈ యూనివర్సిటీలో ఆయన చదువుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడానే, యూనివర్సిటీలో ఆయన చదువుకోవాలి కాబట్టి ఆయనకి పోదు. అండర్స్టాండ్ ద పాయింట్. మనం వైశ్వానరోభూత్వం అన్నా కూడా ఆయనకి పోదు. ఎందుకో తెలుసా? భావం ఏది? భగవాన్, అన్నం నీవే, అన్నాదం నీవే, ఆరగించేవాడు నీవే అనే భావన నీకు తగులుకున్నావు బో, నాకేం సంబంధం లేదు. కనుక ఆ భావన ప్రధానం. ఒకవేళ చూడండి, ఇప్పుడు సామాన్యులు ఉండరు, వాళ్ళు ఈ బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం ఈ సంస్కృతం అంతా బలకలేరు అనుకోండి, నథింగ్ రాంగ్. వాళ్ళ మనసులో గనక నా హృదయంలో కృష్ణుడు ఉన్నాడు, ఆయన పచనం చేస్తుంటే నాకు ఇది అందుతూ ఉంది, నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కృష్ణుడే ఆరగిస్తున్నాడు, ఆయన ఉండడం వల్లనే నా జీవితం ఉంది అని భావన చేసి వేశాడు అనుకోండి, ఓకే. అంతేగాని ఆ 4 లైన్లు చెప్తేనే కాదు, చెప్పగలిగామనుకో చక్కగా భావన నడుస్తుంది. భావన కలిగిన వాడికి. లేదనుకోండి, చదువు లేని వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా? ఏం పర్వాలేదు, చదువు లేకపోయినా సంస్కృతం లేకపోయినా ఉద్ధరించడానికి భావన ఉంటే చాలు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ భావనతో నువ్వు ఎప్పుడైతే భోంచేశావో నీకు ఏ విధమైనటువంటి పాపం అంటదు, పరమాత్మకు కూడా అంటే అవకాశం లేదు. ఇది కాబట్టి అన్నాదహ, అన్నం రెండు కూడాను పరమాత్మ స్వరూపంగా ఉన్నాయి. ఇది ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, మళ్ళీ అన్నవాన్ అన్నాదో భవతి, అన్నవాన్ భవతి అన్నాదో భవతి, మహాన్ భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవర్చస్సేన మహాన్ కీర్త్యా భవతీతి ఇత్యాది పూర్వవత్. నిన్న ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగా ఆ స్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి అన్న బ్రహ్మోపాసన ఇది వ్రతం, ఇది అర్థమవుతుందా? ఎందుకని? బ్రహ్మాన్ని పొందడానికి ద్వారాలుగా ఉన్నాయి కనుక. మళ్ళీ ఇప్పుడు వ్రతంలో తినం. అక్కడేమో ఆనందవల్లిలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని విచారం చేశాం, శ్రవణం. భృగువల్లికి వచ్చేటప్పటికి మననం చేసి సందేహ నివృత్తి చేసేసుకున్నాం, సరేనా? స్వరూపానుభూతి దగ్గరికి వచ్చాం. ఇక మళ్ళీ అక్కడి నుంచి జారి పడకుండా దాన్ని ఒక వ్రత నియమంగా పెట్టుకొని అందులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో అన్నముని బ్రహ్మస్వరూపంగా చూడడం. ఇంకా రేపేంటో తెలుసా? అన్నం నా నింద్యాత్, ఈ పొద్దు అంటే నిందించడానికి అవకాశం లేదు, నిరసించకూడదు. అన్నం నా పరిచక్షిత, అన్నాన్ని విసిరిపడేయకూడదు, వ్రతనియమం. దాని మీద రేపు నడుస్తుంది, చూస్తాం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी। देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।